ప్రస్తుతం మనం ఉన్నాం రెయిన్బో హాస్పిటల్స్ లో. అలాగే మనతో పాటు ఉన్నారు పీడియాడిక్ డాక్టర్, అలాగే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మొత్తాన్ని హెడ్ చేస్తున్నటువంటి డాక్టర్ దినేష్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం ఒకసారి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎప్పుడు చిన్న పిల్లల హెల్త్ చూసే డాక్టర్స్ నా దృష్టిలో చాలా గ్రేట్ సార్. ఎందుకో చెప్పమంటారు, రీజన్ చెప్తా. న్యూ బోర్న్ లేదు అట్లీస్ట్ 5 years వచ్చే వరకు కూడా వాళ్ళకి ఏమి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకి ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది వాళ్ళు చెప్పలేరు మనకి. కరెక్ట్. కానీ ఆ పైన ఏజ్ వాళ్ళు అయితే చెప్పగలుగుతారు, అంత లోపల వాళ్ళు చెప్పలేరు. బట్ అలాంటి వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ట్రీట్ చేయడం అనేది రియల్లీ గ్రేట్. అందుకే నేను గ్రేట్ అంటాను. మీరేమంటారు? గ్రేట్నెస్ అని అంటే అది మా ప్రొఫెషన్. ఇప్పుడు థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్స్. ఇప్పుడు ఏంటంటే ఈ న్యూ బార్న్స్ అనేది ఇప్పుడు మీరు చూస్తే సైన్స్ ఎంత అడ్వాన్స్ అయిందంటే ఇప్పుడు ప్రీటర్మ్ బేబీస్ కూడా చాలా మంది పుడుతుంది. ఇప్పుడు న్యూ బార్న్ ఇంటెన్సివ్ కేర్ లో అంటే ఒక నార్మల్ ప్రెగ్నెన్సీ 40 వారాలు ఉంటే 24 weeks అంటే ఒక 4 నెలల ముందు పుట్టిన బేబీస్ ని కూడా సేవ్ చేస్తున్నాం. అంటే ఈ బేబీస్ ఇప్పుడు మన చెప్పడమే కాకుండా అసలు ప్రీమెచ్యూర్ బేబీస్ అది కూడా స్పెషలైజేషన్ చేస్తాం అనమాట. సో నా ఇప్పుడు మన రెయిన్బోలో బేబీస్ యాజ్ స్మాల్ యాజ్ అనే 23-24 వారాలు పుట్టిన బేబీ అంటే మంత్స్ లో చెప్పండి. అంటే 6.5 months లో డెలివరీ అయిన వీళ్ళని, అలాగే 500 grams బేబీస్ ను మనం సేవ్ చేస్తున్నాం. 500 grams బర్త్ వెయిట్ లో ఉన్న బేబీస్ అట్లీస్ట్ 1.5 to 2 అన్నా ఉండాలి అని అంటారు కదా. బట్ 500 grams బేబీ అంటే ½ kg, జస్ట్ ఇంత. మా స్మాలెస్ట్ బేబీ అండి 375 grams బేబీ అనమాట. బాప్రే, అది రికార్డ్ అనమాట. ఆ బేబీ ఇప్పుడు నియర్లీ 7 years ఎంతో ఉంది. అంత ఏం హెల్త్ ఇష్యూస్ లేవా సార్? అంత సెట్ బాగుంది. స్కూల్కి వెళ్తుంది. కొద్దిగా కమ్యూనికేషన్ ఇష్యూస్ బట్ నథింగ్ మేజర్. పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. అంటే అలాగే ఆఫ్టర్ నియర్లీ ఒక 5 abortions అంటే అయిన తర్వాత ఈ బేబీ అనమాట. సో దే ఆర్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ చైల్డ్ అనేది. సో తను మాట్లాడుతుంది, అన్నీ ఉంటుంది, కమ్యూనికేట్ చేస్తుంది, అని చక్కగా ఉన్నాయి. హైట్ గిట్ చక్కగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు న్యూబార్న్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు సైన్స్ ఎంత అడ్వాన్స్ అయిందంటే మనం ప్రెగ్నెన్సీలోనే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. మదర్ హెల్త్ చూసుకోవాలి, తను సరిగా ఆహారం తీసుకుంటుంది, తన సప్లిమెంటేషన్ వచ్చి తనకు డయాబెటీస్ ఉందా, థైరాయిడ్ ఉందా చెక్ చేస్తాము, తన బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తాము, ప్రెగ్నెన్సీలో స్కాన్స్ చూసుకుంటాము. అంటే పూర్వకాలంలో మదర్స్కి ఎప్పుడు ప్రెగ్నెన్సీ స్కాన్లో అప్పుడు బేబీకి ఏమైనా సర్జికల్ ప్రాబ్లం ఉందంటే దాన్ని కూడా మనం ఇప్పుడు ట్రీట్ చేయొచ్చు. పుట్టిన తర్వాత భూమిలో కొన్ని ట్రీట్ చేయొచ్చు, కరెక్షన్ చేయొచ్చు, కొన్ని కరెక్షన్ చేయొచ్చు. ఒక్కొక్కసారి బేబీ హిమోగ్లోబిన్ చాలా తక్కువ అయిపోతుంది అనమాట. సో తల్లి బ్లడ్ గ్రూప్ ఉండి బేబీ బ్లడ్ గ్రూప్ ఉంటే ఒక్కొక్కసారి బాగా ఎక్కువ మిస్ మ్యాచ్ ఉంటే దాన్ని RH ఐసోమినైజేషన్ లాంటి కండిషన్ లో, స్పెషల్లీ అలాంటి బేబీస్ లో మేము ఇన్యూట్రో ట్రాన్స్ఫ్యూజన్ అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే బేబీకి బ్లడ్ ఎక్కిస్తాం అనమాట. అలా కూడా ఎక్కించి చేస్తాము. సో కమింగ్ టు యువర్ క్వశ్చన్స్, న్యూ బార్న్ లో ఏంటి ఇమీడియట్ గా సాధారణంగా పుట్టంగానే ఏం చూస్తామంటే బేబీ టైంకి సార్ట్ ఆఫ్ ఆల్ ద డెలివరీ షుడ్ బి అటెండెడ్ బై పీడియాట్రిషియన్స్ అంటాం అనమాట. ఎందుకంటే మనకి ఎంత రిస్క్ ఫ్యాక్టర్ తీసుకున్నా ఏ బేబీ టైంకి ఏడవదు. నార్మల్లీ వి ఎక్స్పెక్ట్ దట్ ఇస్ వన్ టైం మనం అందరూ హ్యాపీ ఉంటాం, బేబీ ఏడ్చిందా అని వెరీ హ్యాపీ టు హియర్ దట్. ఏడ్చిందంటే ఏంటంటే చక్కగా ద లంగ్స్ హ్యావ్ ఓపెన్డ్ అప్, బ్రెయిన్కి సరిగ్గా ఆక్సిజన్ అందినట్లు. కానీ ఒక్కొక్కసారి కొందరు పిల్లి అంటే రైట్ ఫ్రమ్ వూమ్ లో సపోజ్ మాయ నుంచి బేబీకి సరిగ్గా ఆక్సిజన్ అందక, ఒక్కొక్కసారి అంబలికల్ కార్డ్ చుట్టుకుంటుంది, ఒకసారి మదర్ హెల్త్లో ఏమైనా ప్రాబ్లం ఉండినా ఇవన్నీ ఉంటుంది. అందుకని ఫీటల్ మానిటరింగ్ అని ఉంటుంది. అంటే బేబీస్కి సరిగ్గా బ్లడ్ వెళ్తుందా లేదా, బేబీ హార్ట్ రేట్ ఎలా ఉంది, ఈ కాంట్రాక్షన్ వచ్చినప్పుడు బేబీ హార్ట్ రేట్స్కి ఏమవుతుంది, ఇలా మానిటర్ చేస్తాం. బేబీస్ ఏడ్చకపోతే రివర్స్ చేస్తారు కదా, బేబీస్ ని అప్ చేస్తారు. ఎందుకు అట్లా? అలా కూడా చేస్తారు. తప్పు అన్నమాట. బట్ అలా చేయటం నేను చూసాను. చేసేవారు పూర్వకాలంలో, చేసేవారు వాటర్ వేసేవారు, ఇది చేసేది. రీసెంట్ గా కూడా చూసిన. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as delayed cord clamping. ఇప్పుడు సమ్ థింగ్స్ వి లెర్న్ ఫ్రమ్ నేచర్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేశారంటే ఒక కాలంలో డెలివరీ అవ్వగానే మనము అంబిలికల్ కార్డ్ని కట్ చేసేస్తాం. బట్ నేచర్ని చూస్తుంటే ఇప్పుడు చూడండి, ఎనీ మ్యామల్, ఎనీ బిగ్ మ్యామల్, ఎనీథింగ్ యూ టేక్, వన్ దేర్ బేబీ డెలివర్స్ అంబిలికల్ కార్డ్ ఆ కనెక్షన్ అలాగే ఉంటుంది కొద్దిసేపు, దాంతో స్టాప్ అవుతుంది, అది మాయ బయటకు వస్తుంది. దట్ ఈస్ హౌ. అండ్ దెన్ ద మదర్ సమ్హౌ క్రషెస్ ఇట్ ఆర్ సంథింగ్ ఇట్ ఈస్. సో దెన్ వెన్ వి స్టడీడ్ దట్ కి ఇఫ్ యూ అలౌ ఇట్ ఫర్ 30 seconds to 1 minute, the baby's hemoglobin కొద్ది బెటర్గా ఉంటుంది, బేబీ ఐరన్ కంటెంట్ బెటర్గా ఉంటుంది. అందుకని ఇప్పుడు ఏం చేస్తాం అన్ని డెలివరీస్కి, ఇప్పుడు నార్మల్ డెలివరీ కార్యన్స్ ఈజియర్ అన్ని ఇమ్మీడియట్గా కార్డ్ క్లాంప్ చేయము. మేము తల్లిని ఆ బిడ్డని తల్లి ఆ లెవెల్లోనే పెట్టేసి కొద్దిసేపు ఆగుతాం అనమాట, 30 seconds to 1 minute. అదే పీడియాట్రిషియన్ ఉంటే ఇదంతా నేను ఆబ్స్టెట్రిషియన్ చేస్తారు.
అని ఇప్పుడు ఏంటంటే కంపల్సరీ ఆల్ డెలివరీ షుడ్ బి అటెండెడ్ బై పీడియాట్రిషియన్ ఆర్ సమ్మన్ హూ ఇస్ ట్రైన్డ్ టు రిసెసిటేట్ బేబీస్ అంటే ఆ బేబీని ఓకే సో వాళ్ళు అప్పుడు కార్డ్ కట్ చేస్తారు. ఆవిడ బేబీకి ఎక్స్ట్రా బ్లడ్ వెళ్తుంది అనమాట. ఆ మాయలో ఉన్న బ్లడ్ లేదా మాయలో ఉన్న బ్లడ్ వేస్ట్ అయిపోతుంది ఓకే ఓకే తల్లికి. సో దట్ బ్లడ్ గోస్ టు ద బేబీ. దాని వలన బేబీస్కి అనీమియా రాకుండా ఐరన్ లెవెల్స్ బెటర్గా ఉండేది ఎవిడెన్స్ ఉంది. ప్రీటర్మ్స్ బేబీస్లో కూడా చాలా బెటర్గా ఉంటుంది ఇలాంటిది. సో డిలేట్ కార్డ్ క్లాంపింగ్ అనేది చేసిస్తాం అనమాట. ఆ డెలివరీ సపోజ్ ఫర్ సమ్ రీజన్ ఇక ఉంటే స్మాలర్ థింగ్స్ అంటే ఇమీడియట్గా కొద్దిగా స్టిమ్యులేట్ చేయాలి. ఇట్లా పైన పట్టుకుంటాం అవన్నీ ఇట్ ఇస్ నాట్ నీడెడ్ అనమాట. సో యూ జస్ట్ హ్యావ్ టు స్టిమ్యులేట్. సింపుల్ రీజన్ ఉంటే బేబీ ఇమీడియట్లీ క్రై చేస్తారు. లేదంటే మాత్రం వాళ్ళని కొద్దిగా ఆక్సిజన్కి హెల్ప్ చేస్తాము, ప్రెషర్స్ ఇస్తాము బ్రీదింగ్కి. లేకపోతే ఒక్కొక్కసారి మేము ట్యూబ్ వేసి మన బ్రీదింగ్ పైప్లో ట్యూబ్ వేసేసి వీ హెల్ప్ దెమ్ ఇన్ సార్ట్ ఆఫ్ గివింగ్ సమ్ బ్రీదింగ్ అనమాట. సో బ్రీదింగ్ సపోర్ట్ చేస్తాం అనమాట, వెంటిలేటర్ సపోర్ట్ లాగా చేస్తాము. ఒక్కొక్కసారి హార్ట్ కూడా బాగా తక్కువగా ఉంటే అలాగే చెస్ట్ కంప్రెషన్స్, ఈ అంబలికల్ కార్డ్ ద్వారా మందులు ఇచ్చేసేసి సిపిఆర్స్ అవన్నీ చేయాల్సి వస్తుంది. టైంకి చేసామనుకోండి ఇంప్రూవ్ అవుతారు, బ్రెయిన్కి సరిగ్గా ఆక్సిజన్ ఉంటుంది, ఫ్యూచర్లో బాగుంటారు. డాక్టర్ గారు ఇప్పుడు ఈ అంటే ప్రీమెచ్యూర్డ్ బేబీస్లో ఆర్గాన్స్ అవి సరిగ్గా డెవలప్ అవ్వవు కదా పూర్తి స్థాయిలో కంప్లీట్గా. అది అన్నీ I'll tell many parents ask me this questions. అవునా? ఓకే. ఇప్పుడు ఏంటంటే అండి మనకి టిఫా స్కాన్ అని చేస్తాం అనమాట. అవును, టిఫా స్కాన్ చేస్తాం. 20 weeks అలా చేసేస్తారు. కరెక్ట్. ఆల్ ద ఆర్గన్స్ ఆర్ ఫార్మ్డ్ బై దట్ టైం. దే జస్ట్ హ్యావ్ టు మెచ్యూర్. ఆర్గన్స్ ఫార్మ్ అవుతాయి కానీ అవి డెవలప్ అవ్వవు. డెవలప్ మెచ్యూర్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే ఓకే. సో ఇప్పుడు సాధారణంగా అందుకనే ఈ బేబీకి హార్ట్ లో మేజర్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఈ బేబీకి ఓవరాల్ ఎలా ఉంది, ఏమైనా మేజర్ కాళ్ళు చేతులు చలకగా ఉన్నాయా లేవా, కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా, ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే కడుపులో ఉన్న పేగులు ఛాతీలో వచ్చేస్తాయి, అలాంటి ఏమైనా డిఫెక్ట్ ఉందా, ఇలాంటివన్నీ ఆ టైంలో డిటెక్ట్ చేస్తుంటారు. ఒక్కొక్కసారి కొన్ని తర్వాత డిటెక్ట్ అవుతాయి, కిడ్నీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ. జన్యుపరమైన లోపాలు ఏమన్నా ఉంటే ఏది పిల్లలకి జన్యుపరమైన ఏదన్నా ప్రాబ్లం ఉందా, జెనెటిక్ అనేవి తెలియదు, అది తెలియదు, అవి తెలియదు. అంటే ఇప్పుడు ఏమిటంటే మనకి ఇప్పుడు జెనెటిక్ మనకి తెలుసు అనుకోండి ఏ జెనెటిక్ అని, దాన్ని ఏం చేయొచ్చు అంటే మనం వెరీ ఎర్లీగా అంటే ఆ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ద్వారా తీసుకొని ఆ జెనెటిక్ చేసుకొని తెలుసుకోవచ్చు మనం. ఓకే ఓకే. కానీ మనము ఏం చూస్తున్నామో తెలిస్తే బెటర్ అనమాట. ఇప్పుడు దెర్ ఆర్ సమ్ ఫ్యామిలీస్ రికరెంట్ అబార్షన్స్ అవుతున్నాయి, అయితే ప్రీవియస్ ఫ్యామిలీలో ఏదో డెత్ అయింది, అది జెనెటిక్ డయాగ్నోసిస్ ఉంది. సో ఈ పేరెంట్స్ కి ఈ బేబీకి మళ్ళీ ఉందా లేదా అని తెలుసుకుంటానికి అది చేయొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే లాట్ ఆఫ్ టైం ఇప్పుడు ఈ బేబీస్ సపోజ్ ఈ 6 monthsకి అలాగా 24 weeks అంటే 6 monthsకి డెలివరీ వస్తుంది అనుకోండి. చాలా మందికి ఇది ఉంటుంది, ఆర్గన్స్ ఫామ్ కాలేదు, ఈ బిడ్డ ఫ్యూచర్లో నార్మల్ ఉంటారా, మనం ఇది సేవ్ చేయాలేదని క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఇప్పుడు ప్రపంచంలో అంతా అండి 24 weeks నుంచి అందరు బేబీస్ సేవ్ చేస్తారు, దే ట్రై ఎవ్రీథింగ్. కానీ అంటే దే హ్యావ్ టు బీ ఇన్ NICUలో అనమాట. ఇప్పుడు ఏంటంటే అంటే దాన్ని సేవ్ చేయాలంటే మాయలో ఉన్నవన్నీ మనం ఇంటెన్సివ్గా యూనిట్ చేయాలి. సో బ్రీదింగ్కి సపోర్ట్ చేస్తాము, బేబీని వెచ్చగా పెడతాము, ఐవి ద్వారా న్యూట్రిషన్ ఇస్తాము. వూమ్ లో బేబీ ఉంటే ఎలాంటి కండిషన్ ఉంటుందో సేమ్ కండిషన్ మీరు క్రియేట్ చేస్తారు. అది 1.5 kilos వచ్చే వరకు ఆర్టిఫిషియల్ గా అవన్నీ చేస్తారు. ఓకే, 1.5 kilos తర్వాత ఉంటారు. అలాగే ఇప్పుడు మన దగ్గర రెయిన్బోలో నియర్లీ 1200 బేబీస్ మన బ్రాంచ్ నుంచి అన్నారు, less than 1 kg వాళ్ళు. సరే, ఇంకొకటి కూడా ఉంది మిత్, మరి అది మిత్తే నాకు తెలిసి. 7th month లో పుడితే ఓకే పిల్లలు, 9th month లో పుట్టినా ఓకే, 8th month లో పుడితే మాత్రం పిల్లలు బ్రతకరు, చనిపోతారు అని అంటారు. ఎందుకు అట్లా? 2 things అండి. అంటే ఇఫ్ యూ లుక్ పూర్వకాలంలో ఏమై ఉంటుందంటే ఇప్పుడు బేబీస్కి మదర్కి హై బ్లడ్ ప్రెషర్ ఉండి, మదర్కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి, కొందరు 7th month లో పుట్టినా బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ యూట్రో అలా లంగ్స్ బాగానే ఉంటాయి, వాళ్ళు కొందరు బ్రతికిపోయారనమాట. కానీ 8th month లో సపోజ్ డెలివరీ అయినప్పుడు సపోజ్ వాళ్ళకి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఉంది అనుకోండి, ఆ పూర్వకాలంలో ఆ కావాల్సిన రెస్పిరేటరీ సపోర్ట్ అవన్నీ లేకుండే అనమాట. సో వాళ్ళు పోయేవారు, అందుకనే అలాంటి నమ్మకం. కానీ దట్ ఈస్ నాట్ ట్రూ అట్ ఆల్. ఇప్పుడు మా దగ్గర చూస్తే ఇప్పుడు 24 weeksకి మా దగ్గర నియర్లీ 50-60% సర్వైవ్. 26 weeks ఒకే వారికి 80% వరకు వస్తారు. 28 weeks తర్వాతే 90% పైన అనమాట. 28 weeks అదే మీరు 8 మంది అనుకోండి, మా దగ్గర 95% పైన బ్రతికిపోతారు. సో ద మోర్ టైమ్ ద బేబీ స్టేస్ ఇన్ మదర్ హోమ్, అంటే గర్భంలో ఎంత ఎక్కువ రోజులు ఉంటే అంత బెటర్ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్. జనరల్గా బేబీ డెలివరీ అయిన 1 day or 2nd day నుంచే వ్యాక్సినేషన్ స్టార్ట్ అవుతుంది కదా డాక్టర్ గారు? చాలా ఇంపార్టెంట్. వ్యాక్సినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బేబీస్ అనమాట. అంటే చాలా మందికి ఈ వ్యాక్సినేషన్ ఏమైనా ప్రాబ్లం వస్తుందా అది ఎలా అనుకుంటారు. మన దేశంలో కొద్దిగా తక్కువే, కానీ చాలా మంది కంప్లై చేస్తారు. సో ఇవన్నీ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్ అండి. పుట్టంగానే మేము 3 injections ఇస్తాము. ఒకటి BCG, హెపటైటిస్ బి, పోలియో. అంటే ఈ ట్యూబర్క్యులోసిస్ని, హెపటైటిస్ బిని, పోలియో ప్రివెంట్ చేస్తాం. సేమ్ డేనే ఇవన్నీ ఫస్ట్ డేనే ఇచ్చేస్తాం అనమాట అందరికి. సెకండ్ డే కూడా ఇచ్చేయచ్చు. ఫస్ట్ వారంలో ఎప్పుడు ఇచ్చేయచ్చు. కానీ ఏంటంటే బెస్ట్ ఈస్ టు క్యాచ్ దెమ్
బిఫోర్ దే ఆర్ డిశ్చార్జ్డ్. ఓకే ఫైన్. మదర్తో పాటు ఉన్నారు, అప్పుడే ఇచ్చేస్తే సరిపోతుంది. ఒకసారి ఇంటికి వెళ్తారు మన దగ్గర, నా తర్వాత మళ్ళీ మదర్ ఇంటికి వెళ్తానని వెళ్ళిపోతారు, ఫాలోఅప్ లూజ్ అయిపోయారు అనుకోండి, మళ్ళీ వీ కెన్ మిస్ దట్ థింగ్ అనమాట. మళ్ళీ మనకి 6 వీక్స్కి 10 వీక్స్కి 14 వీక్స్కి వ్యాక్సినేషన్ ఉంటుంది. అలాగా ఇప్పుడు వ్యాక్సినేషన్ షెడ్యూల్స్ మనకు 10 years వరకు కంటిన్యూస్గా ఏదైనా ఉంటుంటుంది అనమాట. దాని తర్వాత కూడా ఉంటుంది అనుకోండి. ఇప్పుడు లేడీస్లో సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి మనం ఇస్తున్నాము, గవర్నమెంట్ ద్వారా కూడా సపోర్ట్ ఉంది. ఇప్పుడు పుట్టిన తర్వాత న్యూమోనియా ప్రివెన్షన్కి మనం వ్యాక్సిన్ ఇస్తున్నాము, డైరియా ప్రివెన్షన్కి రోటా వైరస్ ఇస్తున్నాము. అలాగా ప్రతి టైఫాయిడ్కి వ్యాక్సిన్ ఇస్తాము, మీజల్స్ మమ్స్ రూబెల్లా ఇస్తాము, చికెన్ పాక్స్ ఇస్తున్నాము. సో మై మెసేజ్ ఈజ్ ప్లీజ్ టేక్ వ్యాక్సిన్ రెగ్యులర్లీ. అంటే మనకి ఏదైతే షెడ్యూల్ ఉంది, మనము ఎక్కడైనా మన గవర్నమెంట్ దగ్గరైనా ప్రైవేట్ అయినా వేరెవర్ యూఆర్ టేకింగ్, మన ఇచ్చే డేట్లో అక్కడికి వెళ్ళి టైంకి వెళ్ళి వ్యాక్సిన్ తీసుకుంటే పిల్లలకి జబ్బు రాకుండా మనం చూసుకోవచ్చు, వచ్చినా సివియర్గా రాకుండా ఉంటుంది అనమాట. ఇంకొక డౌట్ ఉంది సార్, ఈ వ్యాక్సినేషన్ సంబంధించి 10th yearలో ఇవ్వాల్సిన వ్యాక్సిన్ కొంతమంది మర్చిపోవటం వల్ల 11th yearలో ఇచ్చినా కూడా నో ప్రాబ్లం అని డాక్టర్స్ క్యాచప్ చేసుకోవచ్చు. అంటే కొందరు మా దగ్గర చాలా మంది వస్తారండి, ఒక్కొక్కసారి నా బిడ్డకి ఫీవర్ ఉందని లేదండి అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తారనమాట. ఏదో జబ్బు ఉందండి, ఏదో ట్రావెల్ చేసామండి, లేదా ఇంట్లో ఏదో ఒకసారి ఏమైనా ఎమర్జెన్సీ వస్తుంది, పోతారు ఎవరో అని ఈ ఇయర్ అనమాట. సో దర్ ఇస్ టైమ్స్ క్యాచప్ వ్యాక్సినేషన్స్ ఉంటాయండి. ఎప్పుడైనా మీ డాక్టర్స్ దగ్గరికి వస్తే ఆ ఏజ్కి ఎలాగ మనము వాటెవర్ మిస్డ్ వ్యాక్సిన్ని మనం ఎలా తీసుకోవాలి, ఇక్కడిని దాన్ని ఎలా రెగ్యులైజ్ చేయాలి, డాక్టర్స్ పీడియాట్రిషియన్స్ మీకు హెల్ప్ చేస్తారు. నార్మల్ బాయ్స్కి అయితే ఆఫ్టర్ 11 ఇంకా వ్యాక్సిన్ ఉండదా సార్? సాధారణంగా ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు కొందరికి ఎవరికైతే ఇట్లా ఆస్మాస్, వీజింగ్, రెస్పిరేటరీ కొందరికి మేము ఫ్లూ వ్యాక్సిన్ సజెస్ట్ చేస్తాం. నార్మల్ పిల్లల విషయం యూజువల్లీ ఉండదు. బూస్టర్స్ ఏదైతే ఉంటుంది టీటీ ఒక్కొక్కసారి మనకి బూస్టర్స్ లాగా ఇస్తాం తర్వాత, కానీ యూజువల్లీ 10 years తర్వాత ఎక్కువ వ్యాక్సినేషన్ ఉండదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ కమ్ ఆఫ్టర్ వర్డ్స్ అనమాట. గవర్నమెంట్ సీజన్లో ఇంకేమి లేదు. కానీ ఇప్పుడు ఈ ఏదైతే మనము అడాసిల్ ఇస్తున్నాం సర్వైకల్ క్యాన్సర్కి, ఎవిడెన్స్ ఇస్ కమింగ్ ఏంటంటే పినైల్ క్యాన్సర్ ప్రివెన్షన్ బాయ్స్ కూడా, అంటే ఇది HPV అనమాట, హ్యూమన్ పాపిలోమా వైరస్ అగేన్స్ట్ వ్యాక్సిన్. బాయ్స్ కూడా ఇస్తే పినైల్ క్యాన్సర్ ప్రివెన్షన్ చేయొచ్చు అని వస్తుంది. సేమ్ ఏజ్ గ్రూప్ లోనే 12 years 9 to 15 years మధ్యలో ఎప్పుడైనా ఇయ్యచ్చు అనమాట. కానీ మరి అది ప్రూవెనా? అంటే ఇట్ ఈస్ ప్రూవన్, బట్ ఐ థింక్ ఈవెన్ అట్ దిస్ స్టేజ్ మనకి సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ ఇస్ మోర్ యాక్సెప్టబుల్. ఇంకా రాలేదు, బట్ ఎవిడెన్స్ వెస్టర్న్ కంట్రీస్ లో ఇచ్చేస్తున్నారు బాయ్స్ కి. ఇండియాలో జస్ట్ పేరెంట్స్ ఆర్ కమింగ్ అండ్ టేకింగ్ అన్నమాట. ఇండియాలో తీసుకుంటున్నారు ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్? నో సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకంటే కొత్తగా అంటే కాదంటే ద ఇన్సిడెన్స్ ఇస్ నాట్ యాజ్ మచ్ యాజ్ సర్వైకల్ క్యాన్సర్ కదండి. ఉమెన్ లో సర్వైకల్ క్యాన్సర్ ఇస్ లాట్ మోర్ దెన్ దిస్. అందుకనే పేరెంట్స్ యాక్సెప్టబిలిటీ టేకింగ్ దిస్ ఇస్ లిటిల్ బిట్ లెస్ కంపేర్ టు దిస్ అనమాట. ఏదైనా ఏ వ్యాక్సిన్, ఇప్పుడు మనకి కోవిడ్ అప్పుడు చూసేవాడండి, అందరూ వచ్చి వ్యాక్సిన్ తీసుకున్నారు. బికాజ్ ఇన్సిడెన్స్ వాజ్ సో బిగ్, ద ప్రాబ్లమ్ వాజ్ సో బిగ్, ఎవరు ఆలోచించలేదు కూడా తీసుకోవాలా, సేఫ్టీనా. సో బేస్డ్ ఆన్ ద ప్రాబ్లమ్ పీపుల్ టేక్ ద వ్యాక్సిన్.